యాక్సిడెంట్ వల్ల మా కుటుంబంలో ఆల్రెడీ ఒక కుటుంబ సభ్యుడు పోయాడు. ఇలాంటి బాధ ఇంకెవరికి రాకూడదు అంటూ స్వయంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ అను తీసే సినిమాల్లో ప్రతి దాంట్లో ఒక సందేశం ఉంటుంది. అయితే అదే యాక్సిడెంట్ హరికృష్ణన్ కూడా బలి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఏం జరగాలి, ఎందువల్ల ఇలాంటివి జరుగుతున్నాయి, డూస్ అండ్ డోంట్స్ ఏం పాటించాలి వ్యక్తిగతంగా? రామ్మోహన్ గారు, మనంతట మనం ఏం చేయాలంటారు వ్యక్తిగతంగా? ఇప్పుడు కాలర్ వాళ్ళు కూడా చెప్తున్నారు. కరెక్ట్. ఇప్పుడు ఎన్టీఆర్ తను ఒక మెసేజ్ జానకిరామ్ గారి మరణం తర్వాత తను ఫిల్మ్స్లో మెసేజ్ ఇస్తున్నాడు డైరెక్ట్గా. అదేవిధంగా ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఒక 2-వీలర్ షోరూమ్కి వచ్చి, హార్లీ డేవిడ్సన్ షోరూమ్ ఇనాగ్రేషన్ రోజు కూడా, ఆ రోజు కూడా అతను ఒక మెసేజ్ ఇచ్చాడు. మీరు వేగంగా వెళ్ళొద్దు, మీరు ఎంజాయ్ చేయండి, కానీ వేగంగా వెళ్ళి మీరు అనవసరంగా మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని మిమ్మల్ని చదివించుకుంటారు కాబట్టి ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే అది తట్టుకోలేరు అని మొదటి నుంచి కూడా ఆయన ఎడ్యుకేట్ చేయాలి ప్రజలనే దృక్పథం ఉంది మన జూనియర్ ఎన్టీఆర్. అదేవిధంగా హరికృష్ణ గారు కూడా చెప్పేవాడు. అదే చెప్తున్నాం మీకు. ఆయన మా అందరికి కూడా కారులో కూర్చుంటే బెల్ట్ పెట్టుకోండి, లేకపోతే ఎట్లా డ్రైవింగ్ అప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మాకు చెప్పేవాడు. అలాంటిది నిన్న ఈ బెల్ట్ పెట్టుకోలేదు అనేది మనకి పత్రికల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఇప్పుడు వాహనం నడిపే వాళ్ళకి కానీ లేదా అందరికీ కూడా ఏంటంటే, ప్రభుత్వాల మీద అది చేయాలి ఇది చేయాలనే కన్నా కూడా మనలో ఒక విధమైన చైతన్యం రావాల్సిన అవసరం ఉన్నది. ఏది తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత. అతివేగంగా వెళ్ళటం కానివ్వండి, టైం అవుతుందని. అదేవిధంగా ఇటీవల ఈ ఎయిర్పోర్ట్లు కూడా చూస్తూ ఉన్నాం. ఇండిగో ఫ్లైట్ వాడైతే 40 నిమిషాల ముందు డోర్ వేసేస్తారంటారు. టైం అయిపోతుందని వీళ్ళు బయలుదేరతారు, కానీ ట్రాఫిక్ ఉంటుంది. సో కాబట్టి అటువంటి అప్పుడు కూడా దానికి అనుగుణం కొంచెం ముందే బయలుదేరి బెల్ట్ పెట్టుకోవటం, అదేవిధంగా మరి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా త్వరగా వెళ్ళిపోవాలని వేగంగా వెళ్లకుండా ఉండటం. కానీ వెళ్ళాలి అంటే మనకేమవుతుంది, అవుటర్ రింగ్ రోడ్ మీరు చూశారు, రోడ్లన్నీ ఖాళీగా ఉందని అందరూ కూడా చాలా హై స్పీడ్కి వెళ్తుంటారు. సడన్గా ఎవరో సైకిల్ మీద రావటం, లేకపోతే దానికంటే అటువంటి కూడా మనం ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. రోడ్డు ఖాళీగా ఉందని ఎటు పడితే అట్లా వెళ్ళిపోవాలని సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు కానీ, 2-వీలర్ వాళ్ళు కానీ, హెవీ వెహికల్స్ లారీలు కానీ, వీళ్ళందరినీ కూడా ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడే వాళ్ళు తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి అట్లా ఏమాత్రం మీరు చూస్తారు ఇప్పుడు సిటీలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అనగానే వాళ్ళు రోజు టెస్టులు పెట్టి మరి వాళ్ళ కేసులు బుక్ చేసి అట్లా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. అది హరాస్మెంట్ అనే కన్నా కూడా నేనేం చెప్తున్నా అంటే ఎడ్యుకేట్ చేయాలి మీడియా కానీ, మేము కానీ, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కానీ తగు చర్యలు తీసుకోవాలని చెప్పడం ఒకటి. రెండవది, ఈ రోడ్లు కూడా హైవేస్ మీద కొంత క్వాలిటీ తగ్గటం వల్ల లేదా ఈ అలైన్మెంట్ సరిగా లేకపోవటం వల్ల, అంతే ఎత్తు పొలాలు మనం అంటాం కదండి, లేదా సడన్గా రోడ్డు టచ్ ఉండదు వాళ్ళకి, సో వాళ్ళు ఆ స్పీడ్ కంట్రోల్ చేసుకోలేరు. కాబట్టి వాళ్ళు కూడా అంటే ఎక్కడికక్కడ రేడియం స్టిక్కర్స్ పెట్టాలి. అంటే ఇది ప్రమాదం జోను, మీరు ఈ స్పీడ్ వెళ్ళకూడదు. అదేవిధంగా స్పీడ్ బ్రేకర్లు అయితే ఉండటము, లేకపోతే స్కూల్స్ ఉంటే ఆ జోన్లో మరి సైడు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు అసలు సైడ్ నుంచి ఏమీ రాకుండా ఫ్రేమ్స్ కట్టే విధంగా ఉండాలి. ఆ విధంగా ఉంటుంటే కొంత నివారించవచ్చు. కొన్ని మన చేతిలో ఉంటాయి, కొన్ని విధిని ఎవరో తప్పించలేరు. సరే ఆయన అలా చనిపోవాలని ఉంటే అట్లా కాదు ఇంకో రకంగా చనిపోతారు, అది వేరే, అది తప్పించలేరు. కానీ కొన్ని మన చేతిలో ఉన్నాయి, మనం కొంతవరకు ప్రికాషన్స్ తీసుకుంటే తగ్గుతాయనేది నేనైతే భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మీడియా కానీ, మీరు కానీ, మేము కానీ ఎక్కడ పోయినా ఎక్కడైనా చూసినా, మన ఇందాకే నిన్న చెప్పాడు మన రామారావు గారు, విజయవాడలో అంత స్పీడ్ వెళ్తుంటే ఆపి అడుగుతున్నారంటే అది రావాలి. ఆ అవేర్నెస్ ఎక్కడికక్కడ ఆ అవేర్నెస్ వస్తే, అయితే ఇది ఎప్పుడు ఉంటుందంటే ఈ 4 రోజులే ఉంటుంది. మీరే నిన్న ఇవాళ మీరు రేపు చూపెడతారు, టీవీలో డిబేట్ పెడతారు, పత్రికలో రాస్తారు, అధికారులు మాట్లాడతారు, మేము చెబుతాము, తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. ఎవరికాళ్ళు వాళ్ళ దినచర్యలో బిజీ అయిపోయి ఈ యొక్క మరి ఫాస్ట్ యుగంలో త్వరగా వెళ్ళిపోవాలని రకరకాలుగా జరుగుతున్నాయి. అవి జరగకుండా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందనేది మీడియా కానీ, మాది కానీ అంది. సరే, ఇక హరికృష్ణ గారిది అంటారా, ఎంత చెప్పినా కానీ ఆయన వ్యక్తిత్వం మీద కానీ, లేదా మరి అంత పెద్ద పర్సనాలిటీ, టాల్ పర్సనాలిటీకి ఎన్టీ రామారావు కుమారుడిగా ఉండి గర్వం లేకుండా సినిమా నటుడైనా కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎక్కడా కూడా ఆయన
మరి ఆ విధంగా ప్రవర్తించిన తీరు కానీ ఇందాకే చెప్పారు. గ్రామీణ వాతావరణం ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఊళ్ళో మన వాళ్ళు సుబ్బారావు బాగున్నాడా, వెంకటేశ్వరరావు బాగున్నాడా వాళ్ళని పలకరించడం, తర్వాత ఎక్కడ ఆవు లేదా మన పక్షులు మంచి పాలిచ్చే ఆవులు ఎక్కడ ఉన్నాయి, అసలు ఏమిటి వారి జాతుల గురించి ఇట్లా అవగాహన చేసుకుని, అంటే ఆ గ్రామీణ వాతావరణానికి దగ్గరగా ఉండేవాడు ఆయన వ్యక్తి. సినిమాలో అన్నట్లుగా హైదరాబాద్లో ఉన్నా లేకపోతే ఆయన యొక్క దినచర్య. సో అటువంటి వ్యక్తి మరి ఇవాళ మన కళ ముందు లేడు. అంటే ఎందుకంటే వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళు ఉండి ఈవేళ కుమారుని కూడా కోల్పోయారు. అదేవిధంగా మరి ఆయనకి తెలుసు అసలు యాక్చువల్గా జూనియర్ ఎన్టీఆర్ వాహనం అయినప్పుడు కూడా యాక్సిడెంట్ జరిగింది. ఆ ఎన్నికల ప్రచారం నుంచి వస్తున్నాం కానీ ఆయనకు అన్నీ తెలుసు. జాగ్రత్తలు అట్లా తీసుకుని ఉంటే జరిగేది కదా, ఆయనే చెప్పేవాడు. అలాంటిది మరి దురదృష్టకరమైన సంఘటన జరిగిందంటే ఇది కనీసం భావితరాలు కానీ మిగతా వాళ్ళకి కానీ ఇది ఒక మెసేజ్గా తీసుకుని కనీసం మనం తగు చర్యలు తీసుకుంటారని నేనైతే భావిస్తూ ఉన్నా. అదేవిధంగా ఆయన అభిమానులు, నందమూరి అభిమానులు కానీ ఫ్యాన్స్ కానీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మరి మనకు తెలిసినా కానీ ఒకవేళ నెగ్లిజెన్స్ ఉన్నా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలనేదే ఒక పిలుపు మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఈవేళ అంతిమ యాత్ర మరి చాలామంది అభిమానులు ఇప్పటికే చాలా వచ్చేసి ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి, స్వగ్రామం నుంచి, రాష్ట్రంలో నలుమూల నుంచి తెలుగు ప్రజలందరూ కూడా అందులో పాల్గొనాలని అక్కడ కూడా వచ్చేసి ఉన్నారు. సో ఆయన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో మరి తను భావించాడో వాటిని ఇప్పుడు హీరోలుగా ఉన్నారు ఇద్దరు కూడా, తారక్ గారును కళ్యాణ్ గారు, అవి తీసుకువెళ్తారని నేనైతే భావిస్తూ మరి రాష్ట్రం అంతా కూడా ఈ విషాదంలో అక్కడ కానీ ఇక్కడ కానీ తెలుగు ప్రజలు, ఎందుకంటే ఈవేళ రాష్ట్ర విభజన జరిగిన కేసీఆర్ కుమారుడు పేరే తారక రామారావు. అంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనసులో ఉన్నమాట. ఎందుకంటే నేను కూడా మాట్లాడాను కదా, వ్యవస్థాపక రోజు నుంచి పార్టీలో కేసీఆర్ కూడా పనిచేశారు. అట్లాగే అందులో అక్కడ ఉన్న 2-3 తప్ప మిగతా వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ పనిచేసిన వాళ్ళే. కాబట్టి అందరికి కూడా ఎన్టీఆర్ మీద అభిమానం వాళ్ళకి ఉంటుంది. ఇక్కడ అక్కడ అనకుండా అందరూ కూడా మరి హరికృష్ణ గారి నివాళులు అర్పించడానికి వాళ్ళ చాలా మంది అందరి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఈ ప్రస్తుతం మా హరికృష్ణ గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి వివరించడానికి మా ప్రతినిధి సంపత్ ఉన్నారు. సంపత్, ఓవర్ టు యూ.